హలో అండి. ఈరోజు మన ఛానల్‌లో స్పెషల్ రెసిపీ వీడియో వచ్చేసి గుత్తి కాకరకాయ కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. నార్మల్‌గా ఫ్రై చేసుకొని, ముక్కలు చేసుకొని తినేవాళ్ళు అంటే ముక్కలతో ఫ్రై చేసుకొని తినేవాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేసేస్తే ఖచ్చితంగా ఈ ఫ్యాన్స్ అయిపోతారనమాట. నాకైతే కాకరకాయ ఇష్టం. మీకు ఇష్టమో లేదో కామెంట్ చేయండి. సో, నేనిప్పుడు ఇలాగ కాకరకాయలని తీసుకొని చిన్న చిన్న కాకరకాయలు అయితే బావుంటుందనమాట. మనం గుత్తి కాకరకాయ చేసుకునేటప్పుడు విత్తనాలన్నీ తీస్తున్నానండి. మరి విత్తనాలు తీస్తున్నారు కదా! మరి అవి పడేస్తారు. కాకరకాయల్లో విత్తనాలు ఉంటేనే కదా మనకు కొంచెం అందులో ఉండి లైక్ ప్రోటీన్స్ అవన్నీ ఉంటాయి అంటారు. కాకరకాయలు విత్తనాలు మనం తినటం వల్ల లైక్ షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఆ విత్తనాలు తినటం వల్ల కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి. సో, నేనైతే అవి పడేయలేదండి. కాకరకాయలోకి కారం ప్రిపేర్ చేసుకునేటప్పుడు అందులో యాడ్ చేసేసాను. ఎలా యాడ్ చేసేసారు? మరి అలా యాడ్ చేసుకోవడం వల్ల మనకి నిల్వ ఉంటుందా అని మీకు డౌట్స్ రావచ్చు. సో, నేనైతే ఫుల్ ప్రాసెస్ వీడియో అనేది చేసి కింద ట్యాగ్ చేసేసాను. 1 మినిట్ షార్ట్‌లో చూపించడం డిఫికల్ట్ కాబట్టి చెక్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.